వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంప్రదాయబద్ధంగా భక్తలోకానికి అందిస్తున్నటువంటి పవిత్ర కార్యక్రమం అన్నమయ్య సందేశామృతం. తాళ్లపాక అన్నమాచార్యుల వారు మానవ సమాజానికి అందించినటువంటి అత్యద్భుతమైనటువంటి జ్ఞాననిధి ఈ పదకవితా వాంగ్మయము. నన్నయ, తిక్కనాది మహాకవులకు, శ్రీనాథాది మహాకవులకు, అన్నమయ్యకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక తేడా మనం గమనించామంటే, వాళ్ళంతా మంచి కథాకావ్యాలు ఎన్నుకున్నారు. ఒక భారతాన్నో, భాగవతాన్నో, రామాయణాన్నో ఆలంబనంగా చేసుకొని ఆ కథా శిల్పాన్ని, కవితా శిల్ప సౌందర్యాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కానీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎంచుకున్నటువంటి కవితా వస్తువు ఏదంటే ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళమూర్తి. తిరుమల క్షేత్రంలో 7 కొండలలో ఆనందనిలయ విమానవాసుడై శ్రీనివాసుడై వెలసి ఉన్నటువంటి ఆ ఆపాదమస్తకాల అలంకార సంశోభితమైనటువంటి ఒక పవిత్ర స్ఫూర్తిమన్మూర్తి. ఆ దివ్యమంగళ విగ్రహమే ఆలంబనంగా వేదములైన, పురాణములైన, ఇతిహాసములైన, ఉపనిషత్తులైన ఏ సారాంశమైనా కానీ సాగిపోవలసిందే. మానవ సమాజాన్ని అధ్యయనం చేశారు, లోకజ్ఞతను అధ్యయనం చేశారు. పవిత్రమైనటువంటి అంతరంగంతో పరమతంత్రములు 32,000 అంటాడు చిన్నన్న ద్విపదలో. 32,000 పరమతంత్రములు, ఆ 32,000 సంకీర్తనలు. ఆదివన్ శఠగోపైకి మహనీయుని యొక్క శిష్యుడై, అటువంటి ఆచార్య పురుషులను సేవించినటువంటి విజ్ఞాన సంపన్నుడై అన్నమాచార్యుల వారు మనకు అందించినటువంటి జ్ఞాననిధి ఈ పదకవితా వైభవము అన్నటువంటి ఈ నిధి. తాళపాకన్నమయ్య పదంబులించి పులకరించుచునుండెను భూరిలీల. శ్రీనివాసుండు భక్త సంశిష్టమూర్తి, ఆర్ద్ర కరుణాంతరంగుండు అనవరతం. ఆ పదకవితలు ఆలకించి ఆ దేవదేవుడే పులకించిపోతున్నాడంటే మనము మాత్రం మనమెంత? అటువంటి ఆ అనంత పద వాంగ్మయ నిధి నుంచి ఈరోజు గొప్ప కళాకారిణి, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో సేవలందిస్తున్నటువంటి విదుషీమణి శ్రీమతి చిన్నమ్మదేవి అన్నమాచార్య సంస్థలో బాలకృష్ణ ప్రసాద్ వంటి పెద్దల యొక్క సన్నిధిలో ఈ సంకీర్తనల యొక్క సంగీతాన్ని అభ్యసించినటువంటి, అధ్యయనం చేసినటువంటి, అంకిత భావం కలిగినటువంటి కళాకారిణి ఆమె. ఈనాడు ఏ మధురాతి మధుర సంకీర్తనంతో మన ముందుకు విచ్చేశారో, భక్తలోకాన్ని ఆనందింపచేయబోతున్నారో అటువంటి సంకీర్తన ఆలపించవలసిందిగా చిన్నమ్మదేవి గారిని నేను కోరుతూ ఉన్నాను. అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వేడునా బంధములు. అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వేడునా బంధములు. అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వేడునా బంధములు. అంతరంగమెల్ల మనుజుడై ఫలమేది మరి జ్ఞాని అవుదాక, తను వెత్తి ఫలమేది దయగలుగుదాక. మనుజుడై ఫలమేది మరి జ్ఞాని అవుదాక, తను వెత్తి ఫలమేది దయగలుగుదాక. ధనికుడై ఫలమేది ధర్మము సేయోదాక. ధనికుడే ఫలమేది ధర్మము సేయోదాక. పనిమాలి ముదిసితే
పాసిన భవము అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడు నా బంధములు అంతరంగమెల్ల చదివియు ఫలమేది శాంతము కలుగుదాక పెదవెత్తి ఫలమేది ప్రియమాడోదాక చదివియు ఫలమేది శాంతము కలుగుదాక పెదవెత్తి ఫలమేది ప్రియమాడోదాక మది కల్గి ఫలమేది మాధవు తలచోదాక మది కల్గి ఫలమేది మాధవు తలచోదాక ఎదుట తాను రాజైతే ఏలిన పరము అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడు నా బంధములు అంతరంగమెల్ల పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాక జీవించి ఫలమేది చింతదీరుదాక పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాక జీవించి ఫలమేది చింతదీరుదాక వేవేల ఫలమేది వెంకటేశు గానదాక వేవేల ఫలమేది వెంకటేశు గానదాక భావించిత దేవుడైతే ప్రత్యక్షమౌన అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడు నా బంధములు అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడు నా బంధములు అంతరంగమెల్ల. మానవుని యొక్క అంతరంగాన్ని శారీరకమైనటువంటి యంత్రాంగము, మానసికమైనటువంటి యంత్రాంగము సమస్తము కలిసినటువంటి విచక్షణాశక్తితో కూడినటువంటి ఈ అంతరంగాన్ని పరమాత్మకు సమర్పించకపోతే మానవ జీవితం సాఫల్యం పొందదు అన్న భావాన్ని అన్నమాచార్యుల వారు మనోజ్ఞంగా వ్యక్తీకరించారు ఈ కీర్తనలో. ఆ సంకీర్తన చిన్నమదేవి ఆలపించినటువంటి తీరుతెన్నులు కూడా అన్నమయ్య యొక్క ఆర్ద్రత, తపన అన్నీ కూడా వ్యంజమానం చేస్తూ ఎంతో అద్భుతంగా ఆలపించారు. సారాంశం మనం ఇందులో స్వీకరించవలసిన అంశం ఏమిటంటే, నేను చాలా పావనుణ్ణి, పవిత్రుణ్ణి అనుకుంటే చాలదు. భక్తి ఉందా? పరమాత్మ పట్ల నీకు అనురక్తి ఉన్నదా? అది లేకుండా పావనత్వం ఎలా వస్తుంది? పవిత్రత్వం ఎలా ఆపాదింపబడుతుంది? కాబట్టి చదువుకున్నానంటే నేను సకల శాస్త్ర కోవిదుడంటే చాలదు. ఆ చదువుల్లో సారాంశం నువ్వు తెలుసుకున్నావా? ప్రహ్లాదుడు చెప్పినట్టుగా చదివించినను గురువులు చదివితి ధర్మార్థ ముఖర శాస్త్రంబులు నే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి అన్నాడు. ఏమిటయ్యా ఆ మర్మం అంటే పరమాత్మే అన్నాడు, దేవదేవుడే అన్నాడు. అలా పెదవి భగవంతుడు ముఖార విందాన్నిచ్చి బాగా మాట్లాడే శక్తి మనకి ఇచ్చినప్పుడు ఆ భగవంతుని పలుకులు పలకకుండా, సమాజానికి ప్రీతికరమైనటువంటి మంచి వాక్కులు పలకకుండా నేను ఏదో మాట్లాడుతున్నానంటే ఏమి లాభం అండి? ఆ కంఠశోష తప్ప ఏమీ లాభం లేదు. కాబట్టి మన అంతరంగాన్ని ఎలా పరమాత్మకు మనం సమర్పించుకోవాలో ఆ ప్రబోధం చేశాడు అన్నమాచార్యుల వారు. కులశేఖరాలు వారు చెప్తారు, బద్ధేనాంజలినా నతేన శిరస గాత్రై సర్వమోద్యమై కంఠేన స్వర గద్గదేన నయనేనోద్గీర్ణ భాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృత ఆస్వాదినం అస్మాకం
సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం అని ఆ కులశేఖరాళ్వారు వారు సర్వాంగీణమైనటువంటి ఈ శారీరక సంస్కారం అంతా కూడా ఏ విధంగా పరమాత్మకు సమర్పణం కావాలో అణువణువు పులకించినటువంటి భావనతో మనం స్మరించాలి. అటువంటి ఆ యోగ భావన అన్నమాచార్యుల వారు మన అంతరంగాన్ని పవిత్రంగా స్వామికి సమర్పించడం వల్ల కలుగుతుంది అని భావన చెప్తూ తగినటువంటి నీతిని సందేశాన్ని మిగిలిన చరణాల్లో చెప్పాడు. జీవించి లాభమే ఉంది. శ్రీ వెంకటేశ్వర చరణారవిందాలు ఆశ్రయించకుండా ఎంత గొప్ప జీవనం చేసినా లాభం లేదు. ఎంత ధనం సంపాదించినా కానీ దాన ధర్మాలు చేసే గుణం లేకుండా ఊరికే సంపాదించి ఏమి లాభం. బలి చక్రవర్తి మొత్తం ఆత్మనివేదనం చేశాడు, సమస్తము ఇచ్చేశాడు. అలాగే తాళపాక అన్నమాచార్యుల వారు కానీ, పెద్ద తిరుమలాచార్యుల వారు కానీ, చిన్న తిరుమలయ్య కానీ, ఆనాడు విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు, ఎందరో మహానుభావులు, మహారాజులు వారికి ఇచ్చినటువంటి అగ్రహారములు, మడులు, మాన్యాలు, బంగారు నాణెములు, వెండి నాణెములు ఇవన్నీ కూడా శ్రీవారి భాండాగారానికి సమర్పించారు. అది ఆత్మనివేదన. వారు సంపాదించారు ఆనాడు. సంపాదించింది మాకెందుకు? సర్వలోక సంపన్నుడు ఆ రవీంద్రుకుల తారక, ఆ చంద్ర తారార్కము కూడా దేవదేవునికి మించిన సంపన్నుడు లేదు. ఈ సమస్త సృష్టి ఆయనదే. అటువంటి దేవదేవుడు మాకు అండగా నుండగా ఈ సంపదలు మాకెందుకు అని ఇచ్చేశారు. అలాగే ధనం సంపాదించిన వాళ్ళు ఎవరు కానీ దాన ధర్మాలు చేసేది కూడా నేర్చుకోవాలి. కేవలం సంపాదించి పెట్టుకుంటే చాలదు. అంత గొప్ప సందేశాన్ని అన్నమాచార్యుల వారు మనకు అందించారు. అటువంటి సందేశామృతాన్ని మనం ఆలకించిన తర్వాత ఈరోజు మనతో మన భక్తి భావజాలాన్ని పంచుకునే గొప్ప మహానుభావులు కూడా సోదర త్రియులు ఏం చేసి ఉన్నారు. శ్రీ గౌరిపెద్ది వెంకట శంకర భగవాన్ గారు వారు స్పందిస్తారు. ఈ అంశాలపైన ఎలా స్పందిస్తారో, ఎటువంటి ప్రశ్నావళి సంధిస్తారో మనం వారి భావజాలాన్ని కూడా ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం. ఈ కీర్తన సందేశం అంతా కూడా మనుష్య జన్మ అంతరంగమునే ఆలంబనగా చేసుకుని అన్నమయ్య వర్ణించిన విధం చాలా గొప్పగా ఉంది. శ్రీమతి చిన్నమ్మదేవి గారు కూడా మీరు అన్నట్టు ఆర్తితో ఆమె అన్నమయ్య భావాన్ని వ్యక్తీకరించినారని నేను కూడా ఏకీభవిస్తున్నాను. అమృత బిందోపనిషత్తులో అన్నట్టు మనయేవ వర్షాణం కారణం బంధయోర్ మోక్షయో అన్నట్టుగా మనుషులకి మనస్సే బంధాలను కానీ మోక్షాన్ని కానీ రెండిటికి కానీ తగులుకొని ఉన్నది. కాబట్టి అన్నమయ్య చెప్పిన విధంగా ఈ మనుష్య జన్మలో మనస్సును మనం నియంత్రించుకొని ఆత్మశుద్ధితో మనం చేసే కర్మలను స్వామికి అర్పించితే అంతరంగమెల్లా హరికి శ్రీహరికి ఒప్పించబడితే వీరికి ఉండే ఎన్నో బంధాలన్నీ తెగిపోతాయి అని వారు చెప్పటం. అందరూ ఆ బంధములు కూడా మానవునికి ఉండే బంధాలు వింత వింత బంధాలు, మామూలు బంధాలు కాదు. చిత్ర విచిత్రంగా ఉంటాయి ఆ బంధాలు, మనకే అర్థం కానటువంటి బంధాలు. మరి ఆ బంధాలని ఎలా వదులుకోవాలి మనము? ఆ పరమాత్మకు మనస్సు అర్పించేసినప్పుడు ఈ బంధాలతో నాకు నిమిత్తం లేదు అని పోతన్న గారు కూడా ఇదే భావం. చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని. అక్కడ దయ గురించి కూడా చెప్పాడు అన్నమయ్య. దయ లేకుండా జీవిస్తే లాభమే ఉంది. దాన ధర్మాలు, దయ అన్నీ ఉండాలి. కలుగనేటికి తల్లుల కడుపు చేయటం అన్నట్టు అటువంటి వాళ్ళ జన్మ ఆ తల్లి గర్భానికి కూడా మంచిది కాదు అని. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చిందంటే ఆ తల్లి గర్భం పవిత్రమైంది. ఆ పవిత్రమైందని నిరూపించాలి బిడ్డ కూడా. అలా నిరూపించాలంటే అన్నమయ్య చెప్పినట్టు ఈ వింత వింత బంధాలన్నీ వీడ్కోలు పలికి మనం ఆ లౌకిక బంధాలు, అది నాది, ఇది నేను అనే లౌకిక బంధాలన్నీ మనం తెచ్చుకోవాలని. భగవద్గీతలో కూడా ఒక మంచి శ్లోకం ఉన్నది. ఉద్ధరేది ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మయ్య బంధు ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ. ఏ జీవుడైతే యోగ బలం చేత ఏకాగ్రత చేత నియంత్రించి ఉద్యమ స్ఫూర్తితో తన మనస్సును తాను ఆజ్ఞాపింపగలుగుతున్నాడో అటువంటి వాడి మనస్సు వాడికి మంచి సలహాలు ఇస్తుంది. ఎవడైతే స్వేచ్ఛగా వదిలేస్తున్నాడో వాడి మనస్సు వాడికి చెడ్డ సలహాలే ఇస్తూ ఉంది. దుర్యోధనుడికి వాడి మనస్సు చెడ్డ సలహాలే కదా ఇస్తూ ఉంది. కీచకునికి వాడి మనస్సు చెడ్డ సలహాలే ఇచ్చింది.
రావణ బ్రహ్మ కూడా ఎంత అనుష్ఠాన బలుడైనా ఆయన మనస్సు అప్పుడప్పుడు చెడ్డ సలహాలే ఇచ్చింది. కాబట్టి దుర్మార్గం, అది వదిలిపెట్టాలి. అవే వింత వింత బంధాలు. అన్నమయ్య చెప్పిన వింత వింత బంధాలు ఏమిటి అంటే ఆ దుర్మార్గంతో కూడినటువంటి ఆలోచన ప్రవేశిస్తూ ఉంటాయి జీవుని మనసులోకి. వాటిని నియంత్రించాలి మానవుడు. ప్రాణికోటికెల్ల బంధంబు మోక్షంబు చేరుటకును మనసు కారణంబు విషయ సంగి అయిన విను బంధకారి. ఎవడైతే విషయ సుఖాలు అలవాటు చేసుకుంటే వాడి మనస్సే వాడికి బంధాలు. అవే వింత వింత బంధాలు. కృష్ణదేవరాయల వారు కూడా ఇదే సారాంశాన్ని ఆముక్తమనదిలో చెప్పారు. విషయ సంగి అయిన విను బంధకారి నిర్విషయైన ముక్తి విభవకారి. ఈ విషయ సుఖాలకు అతీతంగా అంటే ఈ వింత వింత బంధాలని వీడ్కోలు పలికి అంతరంగాన్ని పరమాత్మకు అర్పిస్తే వాడే జీవన్ముక్తుడు అని చెప్పాడు. కాబట్టి ఈ బంధాలన్నీ మనం పరమాత్మకు అర్పించాలంటే మీరు కూడా స్పందించినట్టుగా ఆ ఉపనిషత్తు చెప్పినట్టుగా మనం మనస్సును నియంత్రించాలి. మన మనస్సు నియంత్రణ శక్తి మనం లేనప్పుడు అర్పించారు పరమాత్మ నీదే నా మనస్సు, నాకు అధికారం లేదు నా పైన, నీకే ఉంది అంటే అర్జునుడికి కృష్ణ భగవానుడు ఎలా సారథ్యం చేశాడో మన మనోరథాన్ని పరమాత్మ సారథ్యం చేసినప్పుడు మనకు ఆ శక్తి వస్తుంది. మనం అంతఃశత్రువుని జయించగలం, బహిశత్రువుని జయించగలం. కాబట్టి ఉన్నది కదా, ఆత్మానం రథినం విద్ధి కూడా ఒక శ్లోకం అది ఉన్నది. అలాగే మీరు చెప్పినట్టు మనసును మనం నియంత్రించుకొని మన శరీరం అనే ఒక రథాన్ని మనం నడిపించుకుంటూ వెళ్ళవలసి ఆత్మ అనే చేసుకోవాల్సింది. కాబట్టి ఇంద్రియ నిగ్రహాలన్నీ కూడా పగ్గాలతో మనం చదివిన ఫలమేది ఆ చరణం ఇంకొకసారి ఆలోచించిన తల్లి. చదివియు ఫలమేది శాంతము కలుగుదాక పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాక. చదివియు ఫలమేది శాంతము కలుగుదాక పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాక. మది కల్గే ఫలమేది మాధవు తలచోదాక. మది కల్గే ఫలమేది మాధవు తలచోదాక. ఎదుట తాను రాజైతే ఏలిన పరము అంతరంగమెల్ల. అలా ఎంత చదువుకున్నా కానీ శాంతము లేక సౌఖ్యము లేదు అని త్యాగరాజ స్వామి కూడా చెప్పారు. అంతకుముందే అన్నమయ్య ఇక్కడ చెప్పున్నాడు. కాబట్టి ప్రశాంతత, నిర్మలమైన నిర్వికారమైనటువంటి మనోనైశ్చల్యాన్ని కలిగి ఉన్నప్పుడే ఆ యోగ భావన మనసులో పాదుకుంటుంది. అటువంటి భావన పాదుకున్నప్పుడే మంచి అంతరంగంతో మంచి వాక్కు కూడా మనకు కలుగుతుంది. అలా మన మనస్సుకు ఆలోచింపజేసే శక్తి ఉన్నది, విచక్షణా జ్ఞానం ఉన్నదంటే ఏమిటి ఫలితం? పరమాత్మ తత్వాన్ని మహత్వాన్ని మనస్సులో వివేచనం చేసుకోగలగాలి. పరమాత్మ తత్వాన్ని మహత్వాన్ని వివేచనం చేసుకోకుండా, స్మరణం చేసుకోకుండా శ్రవణం చెయ్యాలి, కీర్తనం వినాలి. అలా యోగభావనతో అలా ఆశ్రయించకుండా ఎంత చదువు చదివినా, ఎంత విచక్షణా జ్ఞానం ఉన్నా, ఎంత ఆలోచన చేసినా అది నిష్ఫలము అని చెప్పాడు. అంటే విద్యా వినయేన శోభతే అన్నట్టుగా వినయం లేకపోతే వీరు ఆ శాంతం పోగొట్టుకుంటారు, గర్వం పెరిగిపోతుంది, అగౌరవం సంపాదించుకుంటారు, మర్యాదలు పోగొట్టుకుంటారు. మీరు చెప్పింది చాలా సబబుగా అన్నమయ్య చెప్పాడు. ఎంత విద్వత్తు కలిగినా కానీ ఎంత చదువుకుంటే ఏం లాభము? శాంత గుణం కలగకుండా ప్రశాంతత, ఆ ప్రశాంతత నిశ్చలత లేకుండా మనం చదువుకొని ఏం లాభము? అహంకారాది మనోవికారాలన్నీ కూడా మనం దూరం చేసుకోవాలంటే విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు సముపార్జించుకుంటూ మనకు వచ్చినటువంటి విజ్ఞానాన్ని కూడా మనం సమీక్షించుకుంటూ ఎంతవరకు చదువుకున్నాం, ఎన్ని చదువుకున్నాం, ఈ సారాంశం ఏమిటి, ఇది మనం ఆచరణలో పెట్టాలి కదా. ఈ భావన లేకుండా ఎంత చదివితే ఏం లాభం? ఆ చివరి చరణంలో కూడా ఎంత మనోజ్ఞమైన సందేశం చెప్పారు. ఒకసారి ఆ చివరి చరణం చదువు నాయన. పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా జీవించి ఫలమేది చింతదీరుదాక. పావనుడై ఫలమేది భక్తి
భక్తి కలిగిన దాకా జీవించి ఫలమేది చింతదీరుదాక వేవేల ఫలమేది వెంకటేశు గన్నదాకా వేవేల ఫలమేది వెంకటేశు గన్నదాక భావించిత దేవుడైతే ప్రత్యక్షమౌనా అంతరంగమెల్ల. శ్రీ వెంకటేశు కనుదాక ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళమూర్తి విశేషాన్ని ఒక్కసారి చూచి పులకించేదాకా, ఆ దేవదేవుని దర్శనం చేసిన వెంటనే ఆ ఆపాదమస్తకం పాదాబ్జముల దగ్గర నుంచి కూడా నవరత్న స్థగిత కిరీటం వరకు కూడా ఆ దివ్యమంగళమూర్తిని ఒక్కసారి ఆ సాక్షాత్కార భాగ్యం పొందిన తరువాత మనం అనుకోకుండానే మన మనసును సమర్పించేస్తాం ఆ ఒక్క క్షణంలోనే. అలా సమర్పించలేదు అంటే మన మనసులో ఏదో లోపం ఉంది, మన ఆలోచనలో లోపం ఉన్నది, ఇంకా మనం ఈ వింత వింత బంధాలు వీడుకోలేదు అని అనిపిస్తుంది. కాబట్టి ఈ బంధాలన్నీ కూడా మనం వదులుకోవాలంటే ఆ పరమాత్మకు అర్పించాలి మనస్సు. శ్రీ వెంకటేశు కనుదాకా అంటే అదే ఆ సాక్షాత్కార భాగ్యం. ఆపాదమస్తకాలంకార సంశోభితమైనటువంటి ఆ దివ్యమంగళ వైభవాన్ని చూస్తూ ఉంటే, ఆ నిత్యోత్సవ వైభవోత్సవమూర్తిని చూస్తూ ఉంటే మనసు పారవస్యం పొందకపోతే ఏమీ ఇంత చదువుకున్నా కానీ అది నిష్ఫలమే. శ్రీకృష్ణ భగవానుడు కౌరవ సభలో రాయవార సందేశాన్ని వినిపిస్తూ ఉంటే దుర్యోధనాదులు మరిన మనస్సునే చూస్తున్నారు ఆయన్ని, కానీ నారదాదులు ఉన్నారు అక్కడ. వారు ఆ పరమాత్మ యొక్క ముఖార విందాన్నే చూస్తున్నారట, ఆ పరమాత్మ పాదార విందాలనే చూస్తున్నారట, ఆ పరమాత్మ మధురాతి మధుర వాక్కునే వింటున్నారట. ఎంత అద్భుతంగా చెప్తూ ఉంటే పరమాత్మ ఆలకించడం లేదేవాడు, ఎంత అజ్ఞాని అని వాడి స్థితికి జాలి పొందుతూ ఉన్నారు. శౌనకాది మహర్షులైతే శపించారు కూడా ఒక సందర్భంలో. అలా మహర్షులు అక్కడికి ఎందుకు వచ్చారంటే దేవదేవుడే ప్రత్యక్ష పరమాత్మ స్వయంగా విచ్చేస్తున్నాడంటే ఆయన ఏం చెప్తాడో విందాం, ఆ మాటల్లో ఎంత సారాంశం ఉంటుందో విందామని శౌనకాది మహర్షులు నారదాది మహర్షులు వచ్చారట ఆ సభకు. వచ్చి ఆసక్తితో వింటూ ఉన్నారు, కానీ ఈ దుర్మార్గులు వినలేదు. అంటే మనలో దుర్యోధనుడు ఉంటే మనం కూడా వినం, మనలో కీచకుడు ఉంటే మనం కూడా వినం. వాళ్ళ ముందు పారద్రోళం మనం మన మనసులో లేకుండా మనస్సులో కేవలం భాగవత కైంకర్యంతో కూడినటువంటి శరణాగతిని మాత్రమే మనం నిక్షిప్తం చేసుకొని మధుర భక్తితో ఆనాడు వారు ఏ విధంగా సేవించారో ఆ సేవనా కైంకర్యాన్ని మనం పొందగలిగితే శ్రీ వెంకటేశు కనుదాకా అన్నాడు. ఎంత గొప్ప మాట. కాబట్టి మన జీవితానికి సాఫల్యం ఎక్కడ అంటే ఆ దేవదేవుని సేవించడం, ఆ దేవదేవుని యొక్క ఆ పరమాత్మ యొక్క సృష్టి ఈ ప్రకృతికి ఆనందకరంగా జీవించడం, అదే సమాజానికి ఇచ్చే సందేశం అన్నమాచార్యుల వారు. ఈ పంచభూతాత్మక ప్రకృతి, ఈ మానవ సమాజము సుఖశాంతులతో సౌభాగ్యంతో ఉండాలి అంటే ఎటువంటి సత్యాన్ని ధర్మాన్ని మనం పాటించాలో అన్నమాచార్యుల వారు ఆ సంకీర్తనలో చెప్పారు. ధర్మం విషయంలో ధనం ఎంత ఉండినా కూడా దాని ఆ ఒక్క చరణం కూడా మీరు ఆల్పించండి. మనుజుడై ఫలమేది మరి జ్ఞాని ఔదాక తను వెత్తి ఫలమేది దయగలుగుదాక ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాక ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాక పని మాలి ముదిసితే పాసిన భవము అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడునా బంధములు. అలా బాగుంది. ఇక్కడ నేను గ్రహించినది ఏమిటంటే మనుజుడై జ్ఞాని అవుదాకా అన్నాడు. అంటే ఇక్కడ క్షేత్రజ్ఞ యోగంలో మనుజుడు ఒక క్షేత్రజ్ఞుడు ఎవరు? జ్ఞేయముగా ఉండే భగవంతుడు. అవి తెలుసుకోకపోతే అని ఉపనిషత్ సారాంశాలు వేదాంత సారాంశాలన్నీ
ఒక చిన్న మాటలో అన్నమయ్య ఎంత ఘనంగా చెప్పాడు. అట్లాగే ధనం ఎంత ఉండినా కూడా దానం చేయదు. మీరు ఇదివరకే చెప్పారు, బలి చక్రవర్తి దానం చేసే సమయంలో తన గురువైన శుక్రాచార్యులు వారు, అయ్యా మొత్తం నువ్వు దానం చేసేయవద్దు, వచ్చినవాడు తక్కువవాడు కాదు, చిన్నవాడు కాదు, నిన్ను 3 లోకాలలో అణచేవాడే ఉన్నాడని చెప్తూ 5 దానాల గురించి వారు చెప్పటం జరిగింది. అంటే నీ ధనాన్ని 5 రకాలుగా నువ్వు విభజించుకోవాలని చెప్పేసి. ఒకటి అర్థం, నీ ధనాన్ని ఇంకా చేసుకోవాలి, ఎందుకంటే ముందు ముందు నీకు జీవితం ఉంది, తరువాతి వంశాల వారికి జీవితం ఉంది కాబట్టి ధనం ఉండాలి. అట్లాగే కామానికి, నీ కోరిక, నీ ఉన్నటువంటి ఎన్ని కోరికలన్నీ తీర్చుకోవటం, దానికోసం కామ, అర్థ, కీర్తి కోసం కొంచెం వెచ్చించుకోవాల్సింది. అట్లా ఇట్లా చెప్పుకుంటూ వచ్చి నీ ధనాన్ని మొత్తం కూడా ధారపోయవద్దు అని చెప్తూ ఆయన ఇదే స్కాంద పురాణంలో కూడా ఒక చిన్న మాట చెప్పారు. ఏమిటంటే 10% మాత్రమే నీ ధనంలో ఎంతున్నా సరే 10% నువ్వు ఎవరైతే అర్హులున్నారో వాళ్లకు వెచ్చించమని చెప్పడం జరిగింది. భగవద్గీతలో 3 రకాల దానాలు మనకు చెప్పడం జరిగింది. ఒకటి సాత్విక దానము, ఇంకోటి రాజసిక దానము, మూడవది తామసిక దానం. సాత్విక దానం అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఎవరైతే అర్హుడున్నాడో వారికి ఇచ్చి వారి నుండి ఎదుటి ఫలాన్ని మనం ఆశించకుండా చేయటం సాత్విక దానం. రాజసిక దానం అంటే నేను ఇస్తున్నాను, నువ్వు తీసుకుంటున్నావు, నేనే ఇచ్చినాను అని ఒక గర్వంతో ఇవ్వటము, నేను కాకపోతే నీకు ఎవరున్నారు అని చెప్పుకోవటం రాజసిక దానం. తామసిక దానం అంటే అనర్హుడికి అపాత్ర దానం చేస్తూ వాడిని తిట్టుకుంటూ మనం చేసే దానాలు కాదు. ఇటువంటి దానాలన్నీ ఉపయోగం లేదు. అందుకే ఆయన ధనం ఎంత ఉండినా ధర్మముతో చేయమని చెప్పి ఆయన చెప్పటం జరిగింది. అది ఒక్కసారి మీరు వివరించే. చక్రవర్తి ఉపాఖ్యానంలో కూడా మీరు చెప్పిన అంశాలు శుక్రనీతి అంటారు. శుక్రనీతి అంటే స్వార్థము పరమార్థం రెండూ ఉంటాయి. కానీ ఇక్కడ భాగవత కైంకర్యంలో పరాకాష్ఠ పొందినటువంటి శరణాగతుడు భాగవతుడు ఎలా ఉంటాడంటే స్వార్థం లేదు, అంతా పరమార్థమే, అంతా పరమాత్మ సమర్పణమే. శుక్రుడు బలిచక్రవర్తికి చెప్తాడు కదా ఒక దశలో, అసలు నువ్వు దానం చేయిద్దాయి అంటాడు. ఆయన వినడు. ఆ వచ్చిన వాడు నిజంగానే విష్ణుదేవుడు అయితే నా జన్మ తరించింది గురుదేవ. ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై, కపోలతటిపై, పాలిళ్లపై నూత్న మర్యాదంజందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యము సతతమే కాయంబు నాపాయమే అని పూర్తిగా అక్కడ ఇంక స్వార్థానికి తావే లేదు. ఏమైనా అయిపో, నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనం పైన ఏమైనా అవుగాక, పారావారంబులు ఇంక బారిన ఏమైనా అయిపోయి సముద్రం ఇంకిపోయినా సరే నేను అనుకుని చేసేస్తాను, నేను ఇచ్చేస్తాను. అంటే అక్కడ భాగవత తత్వం అన్నది భక్తి భావన, ఆ సమర్పణ బుద్ధి పరాకాష్ఠ వహించింది. అక్కడ 1000 మంది శుక్రాచార్యులు చెప్పినా ఇంక వినడు ఆయన. భాగవతుడు అలా ఉండాలి అంటాడు అన్నమయ్య. సో మీరు చెప్పిన ప్రకారం బలి చక్రవర్తి ఎట్లా పాటించినాడో మీరు ఇదివరకే చెప్పారు. అన్నమాచార్య కానివ్వండి, అన్నమయ్య కూడా అంతే. అయ్యా ఈ సంపదలు మాకెందుకు, మహారాజులు ఇచ్చారు, దశాగ్రహార గోదాన సత్కారాలు విశేషమైన శ్రీవారి భాండాగారానికి అన్నాడు. కాబట్టి ఈ యుగంలో సమర్పణ బుద్ధిని మనం అలవరుచుకోవాలి. వింత వింత బంధాలన్నీ వీడ్కోలు పలకాలి. మన భవబంధాలన్నీ కూడా నశింపజేయవలసిందిగా ఆ దేవదేవుని పదపద్మాలు ఆశ్రయించాలి. శ్రీ వెంకటేశ్వర సాక్షాత్కార భాగ్యంలో ఆ సౌభాగ్యం ఉన్నది అని మనకు చెప్పే పరమ సత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు అన్నమాచార్య వారు ఈ సంకీర్తనలో. మరొక మహత్తర సంకీర్తనతో మరొక కార్యక్రమంలో భక్తలోకాన్ని కలుసుకుంటామని మనవి చేస్తూ అందరికీ నా నమస్సుమాంజలు. Oh